స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. క్షమాపణ. క్షమించడం లేదా క్షమించమని అడగటం అనేది చాలా గొప్ప విషయం. తప్పు చేయని మనిషి ఎవడైనా ఉంటాడా? ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి మనిషి కాదు, మహాత్ముడే అవుతాడు. తప్పు చేసిన వాడు అపరాధ భావంతో మానసికంగా కృంగిపోతాడు. అలాగే తనను ఇబ్బంది పెట్టిన వాడిపై కసితో రగిలిపోతాడు. ఇవి రెండు మనిషిని ఒత్తిడిలోకి నెట్టి ప్రశాంతతను దూరం చేసేవే. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే పరిష్కారం, అదే క్షమాపణ, అపాలజీ. తప్పు చేసిన వాడు క్షమాపణ అడిగినా, తప్పు చేసిన వాడిని క్షమించేసినా మనసు ప్రశాంతంగా ఉండి ఎన్నో బంధాలు దూరం కాకుండా ఉంటాయి. అయితే వాట్ ఈస్ రియల్ అపాలజీ? నిజమైన క్షమాపణ అంటే ఏమిటి? ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కూర్చుని ఉండగా చాలా కోపంతో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. బుద్ధుడు తప్పు చేస్తున్నాడని, కేవలం ధ్యానం చేయమని చెప్తున్నందుకే ప్రజలు ఎక్కువ మంది ఆయనకు ఆకర్షితులవుతున్నారని అతడు భావించాడు. అతడు బుద్ధుడి దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. కానీ అతని పిల్లలు వ్యాపారం చేసి డబ్బు సంపాదించకుండా బుద్ధుడితో సమయమంతా గడుపుతున్నారని ఆందోళన చెందాడు. రోజులో కనీసం 4 గంటలు కళ్ళు మూసుకుని కూర్చోవడం వృధా అని భావించి కలత చెంది విసిగిపోయి బుద్ధుడికి గుణపాఠం చెప్పాలని కోపంతో వచ్చాడు. బుద్ధుని దగ్గరికి వచ్చి ఆయన్ను చూడగానే తనలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయినా కోపం మాత్రం చల్లారలేదు. అందుకే తన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్మివేశాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు. శిష్యులు మాత్రం చాలా కోపంతో ఆ వ్యక్తిపై దూకబోయి బుద్ధుని ఎదురుగా ఏమీ చేయలేక ఆగిపోయారు. అతడు చేసిన పనికి ఎలాంటి ప్రతిచర్య రాకపోగా బుద్ధుడు చిరునవ్వు నవ్వడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అతను వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చేసినా కూడా అతని మనసు నిండా చిరునవ్వుతో ఉన్న గౌతమ బుద్ధుడి ముఖమే నిండిపోయింది. తను చేసిన అవమానకరమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని జీవితంలో మొదటిసారి చూశాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెంది వణుకుతూ కంపించిపోయాడు. ప్రపంచమంతా కూలిపోతున్నట్టుగా భావించాడు. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి బుద్ధుని పాదాలపై పడి, దయచేసి నన్ను క్షమించండి, నేనేం చేస్తున్నానో ఆ పరిస్థితిలో నాకు తెలియలేదు అని వేడుకున్నాడు. దానికి బుద్ధుడు, నేను నిన్ను క్షమించలేను అన్నాడు. ఆ సమాధానం విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. ఎంతో దయాగుణం కలిగిన బుద్ధుడు క్షమించలేను అంటున్నాడేంటి అనుకున్నారు. చుట్టూ ఉన్న అందరి ఆశ్చర్యాన్ని గమనించిన గౌతమ బుద్ధుడు ఆ వ్యక్తితో, నీవు ఏ తప్పు చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి? క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి అన్నాడు. నిన్న కోపంతో మీ ముఖం మీద ఉమ్మి వేసిన వ్యక్తిని నేనే అన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడుగా. నాకు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవు. పరివర్తన చెందిన అద్భుతమైన నీవు ఏ తప్పు చేయలేదు అన్నాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు చేసిన దాన్ని బట్టి నిజమైన క్షమాపణ అంటే మనం ఎవరినైనా క్షమించినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు. తప్పును గుర్తు చేసి అపరాధ భావాన్ని కలిగిస్తే నిజానికి మనం ఇంకా అతనిని క్షమించలేదని అర్థం. ఒక వ్యక్తి క్షమించమని అడిగాడు అంటే తన తప్పు తెలుసుకున్నట్టే. ఆ పశ్చాత్తాపమే అతనికి శిక్ష.